అక్క అక్క ఇదిగో అక్క అమ్మిచ్చి రమ్మంది. నువ్వు చాలా కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నావక్క. నీకు లక్ష్మీదేవి గురించి తెలుసా? డబ్బులిచ్చే దేవత మాత్రమే తెలుసు. అన్నీ ఇస్తుంది. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా చాలా రూపాల్లో ఉంటుంది. ఆ రూపాలతో పాటు ధైర్యలక్ష్మి అని కూడా ఉంటుంది. ఆ లక్ష్మీ దేవతలందరూ వెళ్ళిపోయినా ఒక్క ధైర్యలక్ష్మి తోడుంటే చాలంట. వెళ్ళిపోయిన లక్ష్మీ దేవతలందరూ తిరిగి వచ్చేస్తారంట. ఈ విషయం నాకు ప్రణయ్ వాళ్ళ బామ్మగారు చెప్పారు. ఇప్పుడు ధైర్యలక్ష్మి నాతోనే ఉంది. రేపు బావొస్తాడని నిజం చెప్తాడని నీకు అనిపిస్తుందా? అనిపించకపోతే ఫూలిష్గా బర్త్డే చేయాలని ఎందుకనుకుంటాను? బావ రేపు కూడా నటిస్తే ఏం చేస్తావు? రేపు అనుకున్నది జరగదు అని ఎప్పుడూ అనుకోకూడదు. జరగవు అనుకున్నవన్నీ జరగడమే దానికి సాక్ష్యం. ప్రణయ్ చచ్చిపోయాడని ప్రపంచమంతా అన్నారు. కానీ నేనొక్కదాన్నే తిరిగి వస్తాడు అని అన్నాను. వచ్చాడా లేదా అంతే అనుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. సంకల్ప బలమే మనకు సాయం చేస్తుంది. ప్రణయ్ వస్తాడు. నటించకుండా నిజమేంటో చెప్తాడు. దట్స్ ఆల్. పాపా పాపా నా బంగారు పాప ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఉండాలి కదా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? పాపా పాపా పా అమ్మ దొంగ ఇక్కడున్నావా? ఇక్కడేం చేస్తున్నావు నాన్న? దా ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? భయమేస్తుంది. భయమా? ఈ బైరాగి నీ పక్కనుండగా నీకు భయం ఎందుకమ్మా? నన్ను దాటి నీ దగ్గరికి ఎవరూ రాలేరు, నేనున్నాను కదా. అందుకే భయంగా ఉంది. నేను చూస్తుంటే భయమేస్తుంది. నీ జుట్టు చూస్తుంటే భయమేస్తుంది. చీకట్లో బూచోలా ఉన్నావు. ఓ, మన లుక్ చూసి భయపడుతున్నావా? నీకు పైనాపిల్ తెలుసా? తెలుసు. నేను ఆ టైప్ అన్నమాట. పైకి రఫ్ గా ఉన్నా లోపల స్వీట్ గా సాఫ్ట్ గా ఉంటానన్నమాట. ముందు ఈ పాలు తాగమ్మా. నేను హెయిర్ కట్ చేసుకొని గుడ్ బాయ్ లా ఉన్నాననుకో, నిన్ను పట్టుకోవడానికి వచ్చిన రౌడీలు నన్ను చూసి భయపడి పారిపోయేవాళ్ళు కాదు కదా. వాళ్ళకు కూడా నేను బూచోళ్ళ కనపడ్డాను కాబట్టే నిన్ను వదిలేసి పారిపోయారు. ఇప్పుడు చెప్పు, నేను గుడ్ బాయ్ లుక్ లోకి వచ్చేసేనా లేక ఇలాగే బూచోళ్ళ లుక్ లో ఉన్నా? సరే, ఇలాగే ఉన్నా, కానీ చీకట్లో తిరగొద్దు. అలాగే బంగారు పాప. ఇప్పుడు మనం ఫ్రెండ్స్. నా బంగారు తల్లివి. ఇంకో పడుకోమ్మా. నిద్ర రావట్లే. మరి నీ వయసుకి ఏం చేస్తే నిద్ర వస్తుంది? కథ చెప్పు. కదా? నేనా? ఇప్పటికిప్పుడు కథ అంటే సరే, నీకొక జరిగిన కథ చెప్తాను. జరుగుతున్న కథ చెప్తాను. నిజమైన కథ, ఒక ప్రేమ కథ. అనగనగా ఒక పెద్ద రాజ్యంలో యువరాజా వారు ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ రాజ్యానికి యువరాణిని చేశాడు. ఒకరోజు ఆ రాజావారు వేటకెళ్ళినప్పుడు
ఈ కథలో ఆ యువరాజు పేరు ప్రణయ్, ఆ యువరాణి పేరు ప్రేమ, ఆ రాణికి ఉడత సాయం చేసేవాడి పేరు బైరాగి. ఈ బంగారు తల్లి నిద్రపోయింది. ఆ ప్రేమమ్మ కష్టం ఎప్పటికి తీరుతుందో ఏమో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ నావాడయ్యాడు. ప్రణయ్ని పూర్తిగా మార్చేశాను. నా మాటే వినేలా నేను చేశాను. ప్రణయ్ నిన్ను వదిలేశాడు. ప్రణయ్ నిన్ను మోసం చేశాడు. దగా చేశాడు. ఇంకా ఎందుకు అతను వెంట పడతా? వాణ్ణి మర్చిపో. నీ పని నువ్వు చూసుకో. ఎలాంటి వృధా ప్రయత్నాలు చేయకు. ప్రణయ్కి ఇప్పుడు నువ్వు అక్కర్లేదు. లేదంటే స్నేహనెందుకు చేరదీస్తాడు? నేను లేకపోతే బ్రతకలేనంటున్నాడు. నీకసలు సెల్ఫ్ రెస్పెక్టే లేదా? కాదు పొమ్మన్న గబ్బులలా వేలాడతావేంటి? ప్రణయ్ ఎంత బాగా నటిస్తున్నాడో చూసావుగా. ఇక మారడు. నీకు దక్కడు. మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. మర్చిపో. ప్రణయ్ని మర్చిపో. నిజమా? స్నేహ శివాగ్ని చెప్పింది నిజమేనా? ప్రణయ్ ప్రేమంత అబద్ధమేనా? అది నటన. ఇది నటన. అది ప్రేమ. ఇది స్వార్థమా? లేదంటే ఇదంతా శివాగ్ని సృష్టించిన కట్టు కదా? తెలుసుకోవాలి. ప్రణయ్ బర్త్డే కన్నా మంచి ఛాన్స్ ఇంకొకటి లేదు. ఎలాగైనా ప్రణయ్ మనసులో నేనున్నానో లేదో తేల్చుకోవాలి. అమ్మయ్యా, ప్రేమ మేడం లోపల ఉన్నారు. ఎంత బేగ బయటికి రారు. ఈడికి పైత్యం ఎప్పుడు తగ్గుతుందో ఏటో. రోజు దేవుడి పట్టాల కన్నా ముందు ఈ పుట్ట అవుతాడమ్మంతాడు. అమ్మా ప్రేమమ్మ, ఎందుకు సంతకం పెట్టావు తల్లి? అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి సుక్కలు చూపెత్తాడు. నువ్వెన్ని కష్టాలు పడతావో ఏమో. తబలా ఇచ్చి గిటార్ సౌండ్ రావాలనే ఎదవమ్మయ్యడు. ఏడి ఈ పాటికి యాంగ్ ఓవర్ ప్యాక్తో రావాలే. ఈ ఫోటోకి దండం పెట్టుకోవాలి కదా. ప్రభు, ఇవాళ ప్రణయ్తో మాట్లాడబోతున్నాను. అసలు తన మనసులో ఏముందో తెలుసుకోబోతున్నాను. ఇది ప్రణయ్కి నేను పెట్టే పరీక్షే కాదు, నా భవిష్యత్తుకే పెద్ద పరీక్ష. ఏదేమైనా స్నేహ ఎన్ని ప్రయత్నాలు చేసినా, శివాగ్ని ఎన్ని పథకాలు వేసినా నన్ను నా ప్రణయ్ని కలపాలి ప్రభు. మేమిద్దరం ఇక ఎప్పటికీ విడిపోనంతగా కలిసిపోవాలి. బంగారాన్ని కూడా కాపాడుకోవాలి. అబ్బా,
సార్ ఏంటి సార్ ప్రేమ మేడతో పరిచయం పెంచుకున్న కొత్త స్కీమా? స్కీమా బొంగ. డెంగ్యూ ఏమో అని డౌట్గా ఉందిరా. నిన్న ఆ ప్రణయ్ ప్రేమని టచ్ చేసినప్పుడు నాకెంత ఒళ్ళు మండిందో ఇప్పుడు కూడా అంతే కాలిపోతుందిరా. ఏంటి సార్ ప్రేమ మేడం ప్రణయం టచ్ చేసినారా? అయినా ప్రణయం రాలేదు కదా సార్. రే ఎదో పంచులతో విసిగించొద్దు. రే నోటి దూలకి ఇంత పవర్ ఉంటుందారా? రాత్రి ఏదో ఎమోషన్లో అంటే ఆ అప్పారావుగా డెంగ్యూ నాకెలా వచ్చిందిరా? అయినా జీవితం అంటే అంతే సార్. రే నీ తొక్కలో వేదాంతం ఆపి ప్రేమని పిలవరా. సార్ ఇప్పుడు పిలవాల్సిన ప్రేమ మేడం కాదు సార్, డాక్టర్ని సార్. అయినా మీకు వచ్చిందే ఆసుపత్రి జ్వరం అనుకుంటున్నారే, డెంగ్యూ సార్. ఉండండి డాక్టర్ ఫోన్ చేస్తాను. రే రే ప్రేమరా, ప్రేమని పిలవరా. ఒక్కసారి తనొచ్చి టచ్ చేసి ఎలా ఉన్నారు సార్ అని అంటే చాలరా. ఒక రకంగా ఆ దేవుడు మా ఇద్దరిని కలపడానికి ఈ డెంగ్యూ తెప్పించాడేమోరా. అంటే ఏంటి సార్ పవిత్ర బంధం సినిమాలో వెంకటేశ్వర సౌందర్య సేవలు చేసినట్టు మీకు కూడా చేస్తారనే కదా సార్? ఏంటి సార్ మంచి సిచ్యువేషన్ సాంగ్ సజెస్ట్ చేసావురా, ప్లే చేయరా. ఏమోలేండి సార్ ఇప్పుడు బాగోదేమో. ఎవరికి, నీకా నాకా? అంతే యేసు గారు ఇబ్బందిగా ఫీల్ అవుతారండి సార్. సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి మాట కంటే పాటే పవర్ఫుల్ అని కేవి మహాదేవన్ గారు అన్నారా. సరే సార్ చూస్తానులేండి సార్, మీరు మాత్రం పాడకండి సార్. రే ముందు నువ్వు వెళ్ళి ప్రేమని పిలవరా, వేస్ట్ పో. అలాగే సార్. అనవసరంగా రాత్రి దేవుణ్ణి వీడికి డెంగ్యూ రావాలని కోరుకోను. వీడు దీన్ని కూడా ప్రేమ మేడంతో లింక్ కలుపుకుంటాడు అనుకుంటే అసలు కోరుకునేవాడినే కాదు. రే వెళ్ళరా. అలాగే సార్. ఏంటి ఇదంతా? పరీక్ష. పరీక్ష ఏంటి? ప్రణయ్ నా ప్రేమని పరీక్షిస్తున్నాడో లేదంటే ఆ శివాగ్ని చేతిలో కీలుబొమ్మగా మారాడో తేల్చుకునే పరీక్ష ఇది. ఈ హడావుడి ఇదంతా ఏంటమ్మా? ప్రణయ్ బర్త్డే కదమ్మా, ఇదే సాకు. ఈ వంకతో అసలు ప్రణయ్ మనసులో ఏముందో తెలుసుకుంటాను. కళారాజాకు తెలిస్తే ఏమన్నా అంటాడేమో. అందుకే కదమ్మా బెడ్రూమ్లో పెట్టింది. ఇదేదో బయట ఏర్పాటు చేయొచ్చు కదమ్మా. ఎందుకమ్మా? ఇక్కడైతే ఏమవుతుంది? నీ భర్త నీ ఇష్టం, అది నేను కాదంటలేదమ్మా. మనం కళారాజాతో ఒక అబద్ధం చెప్పాం, అది తెలిసిపోతే బాగుండదు కదా. అమ్మా నువ్వేం భయపడకు. ప్రణయ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడమే నాకు ముఖ్యం. దానికోసం కళారాజా గారిని ఇబ్బంది పెట్టకుండానే ప్రణయ్ గురించి తెలుసుకుంటాను, సరేనా? బావొచ్చేసరికి అందరం వెళ్ళి వెల్కమ్ చెప్పి సర్ప్రైజ్ చేద్దాం. ప్రేమ మేడం, ప్రేమ మేడం, ప్రేమ మేడం గారు చెప్పండి. సార్కి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం. మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు. ఉదయం బానే ఉన్నారుగా? సడన్ గా వచ్చింది మేడం, ఫీవర్ కన్నా ఎక్కువ. ఆయన భయంతో చచ్చిపోయేలా ఉన్నాడు మేడం. ప్రణయ్ వచ్చే టైం అయింది, ఇప్పుడెలా? వెళ్ళకపోతే సార్ ఫీల్ అవుతారు. మేడం గారు మీరు కానీ ఇప్పుడు రాకపోతే కారు మీద పెట్రోల్ వేసినట్టు తన మీద తానే పెట్రోల్ వేసుకుని తగలెట్టుకుంటాడేటో మేడం. ఒక్కసారి రండి మేడం. వెళ్ళమ్మా, ఏం తినొచ్చో కనుక్కోనరా, నేను చేసి పెడతాను.
కొంచెం త్వరగా రా అక్క. సరే పద. సార్ వచ్చావా ప్రేమ? రా కూర్చో. ఫీవరా సార్? అవును, కూర్చో. నువ్వు కూడా లేకపోయి ఉంటే ఈ అనాథని ఎవరు చూసుకునేవారు? నన్ను చూసుకోవడానికి వచ్చావా ప్రేమ? హాస్పిటల్కి వెళ్ళిరండి సార్. హాస్పిటలే ఇక్కడికి వస్తుంది. అది కాదు సార్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కదా. ఆ డయాగ్నోస్టిక్ సెంటరే ఇక్కడికి వస్తుంది. అది వస్తుంది ఇది వస్తుంది అని ఇక్కడ కూర్చుంటే నీ పాడు కూడా ఇంటికి వస్తుంది. సరే, ఏం తింటారో అడిగిరమ్మంది మా అమ్మ. చేసి పెడుతుందంట. మీకేం తినాలనుంది సార్? ఏమీ తినాలని లేదు ప్రేమ. నోరంతా చేదుగా ఉంది. పోనీ ఎట్ అవుతారు సార్? బ్యాందీనా ఇస్కీనా? కదలేకపోతున్నా అని జోకులేకరా. కాస్త ఓపిక రాగానే కాళ్ళేర కొడతా. కనీసం జ్యూస్ అయినా తాగండి సార్, శక్తి వస్తుంది. నువ్వు ఇలా పక్కన కూర్చుని ఇలా అడుగుతుంటే ఐరన్, కాల్షియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అన్నీ మందులు వేసుకోకుండానే బ్యాలెన్స్ అయిపోయి జ్వరం పూర్తిగా తగ్గేలా ఉంది ప్రేమ. ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లు పట్టుకుని అడుక్కున్న దొరకవరా? ఓవర్ యాక్షన్ చెయ్యకరా. ప్రణయ్ వచ్చే టైం అయింది. ఇక్కడ కూర్చుంటే ఈయన మాట్లాడుతూనే ఉంటారు. సార్, గాయత్రి ఫిలిమ్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి లిరిక్స్ పంపించారు. నా గదిలో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాను. మీకు ఏదైనా అవసరం అయితే ఇతనితో చెప్పి పంపించండి. మా అమ్మ చేసి పెడుతుంది. వెల్, ప్రొఫెషన్ ఫస్ట్. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. నాకు ఫీవర్ వచ్చిందని ఫీల్ అవుతూ డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో ప్రాక్టీస్ చేయి. ఓరి నీ యాసాలు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? రేయ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు పాడే పాట ఏంటి? గెట్ అవుట్. అమ్మా, వెళ్ళరా వెళ్ళు. ఈ ఫీవర్ పెరిగితే ప్రేమకు నా మీద ప్రేమ పెరిగేలా చేసుకోవచ్చు. ఆగమ్మా, అక్క ఫీల్ అవుతుంది. డాబా పైన ఏర్పాటు చేద్దాం. ఇక్కడైతే తెలిసిపోతుంది. ఎవరికి తెలిసిపోతుంది? ఎవరికి తెలిసిపోతుందమ్మా? ఆ కళైరాజాకి తెలిసిపోతే ఏమవుతుందమ్మా? ప్రణయ్ ఒప్పుకోవడం లేదు కదమ్మా. ఒప్పుకోకపోయినా ప్రణయ్ నా భర్తే కదా. అవును, కానీ నా భర్త బర్త్డే నేను చేస్తున్నాను. అది తప్పని నేను అనుకోవడం లేదమ్మా. నేను చేసే పని తప్పు కానప్పుడు ప్రపంచంలో ఎవరికి భయపడాల్సిన పని లేదు. తను ప్రణయ్ని అసిస్టెంట్ అనుకుంటున్నాడు కదమ్మా. ఒక అసిస్టెంట్ మీద నువ్వింత ఇష్టం చూపిస్తే తను ఊరుకుంటాడా? ఎవరెవరికి అసిస్టెంట్ అమ్మా? ప్రణయ్ కోట్లకు అధిపతి. నా మీద కోపంతోనూ కావాలనో శివాగ్ని మూలానో అలా నటిస్తున్నాడు. ఇక ఇష్టం చూపించడం అంటావా? ప్రణయ్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో బయటపడేదాకా అతను నా భర్త, నేనతని భార్యననే విషయం బయట పెట్టలేను. కాబట్టి అప్పటిదాకా నా అంతటి నేను చెప్పదలుచుకోలేదు. కళైరాజు గారికి తెలిసిపోతే ఏమవుతుందో నాకు తెలుసు. కానీ
నేను అంత దూరం ఆలోచించలేకపోతున్నానమ్మా. నా భర్త, నా ప్రేమ, నా ప్రణయ్, నా కాపురం, నా ఇల్లు, వీటిని నేనెలా వదులుకుంటాను? నేను ఆడిన అబద్ధం బయటపడుతుందని నిజాన్ని కూడా సమాధి చేయలేను. కేక్ అక్కడ పెట్టమ్మా, ప్రణయ్ వస్తాడు. బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. Gun